జల సంరక్షణే ధ్యేయంగా నీటి వృధాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తోంది. ఇందులో భాగంగా కడప జిల్లా రాయచోటిలోని పురపాలక సంఘం సమావేశ మందిరంలో జరుగుతున్న సుజలాం సుఫలాం సదస్సులో శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో సస్యశ్యామలం చేయాలన్నా, ఈ ప్రాంతాన్ని మనం ఈ డెజర్ట్ కాకుండా కానీ లేదా ముందస్తు చర్యలుగా ఈ ప్రాంతాన్ని కాపాడాలనుకున్నా మనకి ఏకైక ఆధారం హంద్రీనీవా ఈ ప్రాంతానికి, ఇంకో ప్రాంతానికి గాలేర్లగిరి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అని మనం టేకప్ చేయాల్సిన పరిస్థితుల్లో ఒకనొక సమయంలో మనకు సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ అనేది ముందే భవిష్యత్తులో మెకెన్జీ డిజైన్ చేసిన ప్రకారం సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ కింద కట్టి ఉండేదంటే రాయలసీమకు మనకు డైరెక్ట్ గా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. పెన్నారు కృష్ణ అనుసంధానమైనటువంటి పరిస్థితి వచ్చేది. ఆ కాలంలో ఇంజనీర్లు ఎటువంటి సలహాలు ఇచ్చారో గానీ, అంటే చరిత్రలో ఆ జరిగిపోయిందని నేను తప్పులు పట్టాలన్నది కాదు, జరిగినటువంటి నష్టాన్ని వివరించాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఇట్లా శ్రీశైలం స్టోరేజ్ బ్యాలెన్సింగ్ రిజర్వేర్ గా చేసుకుని నాగార్జున సాగర్ పోవడం వలన ఒకసారి మనకు నష్టం జరిగినటువంటి పరిస్థితి వస్తాం. ఇప్పుడు శ్రీశైలంలో పోయిన సంవత్సరం మనం చూసుకుంటే అత్యంత ఘోరమైనటువంటి రైన్ఫాల్, దాదాపుగా 400 నుంచి 600 టీఎంసీ రావాల్సిన పరిస్థితులలో 66 టీఎంసీ కూడా పోయిన సంవత్సరం మనకు రాలేదు శ్రీశైలం ప్రాజెక్ట్. సో కిందికి నాగార్జున సాగర్ కు ఇవ్వాల్సిన వాటర్ ఇవ్వలేకపోయినారు. కేవలం డ్రింకింగ్ వాటర్ కూడా సరిపోయిన పరిస్థితి వస్తాం. భవిష్యత్తులో మేము మన సూచన చేయడం జరిగింది. ఈ సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు ఒక ఆనకట్టగా మారి ఇప్పుడు ఈరోజు తెలంగాణ వాళ్ళు ఒక స్టెప్ ముందుకెళ్లి మహారాష్ట్ర గవర్నమెంట్ లో ప్రతిరోజు కోఆర్డినేట్ చేసుకుంటా అనేకమైనటువంటి అక్కడ స్టోరేజ్ ట్యాంక్స్ కట్టించుకోవడానికి వాళ్ళు ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. మనం కూడా ఒక అడుగు ముందుకేసి అందరం రాజకీయాలకు అతీతంగా ఈ సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ అనేది తీసుకొని టేకప్ చేసుకుని ఆ 854 కంటిన్యూస్ స్టోరేజ్ ఉండే విధంగా ఆ సిద్ధేశ్వరం ఆనకట్ట నిర్మించుకొని దాని ద్వారా గాలేర్నగిరి హంద్రీనీవాకి పర్మనెంట్ గా అష్యూర్డ్ వాటర్. ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ లో ఆ కాలంలో జరిగినటువంటి వాదనలో మనకు ముందు చూపు లేకపోవడం కారణమో కానీ మనకు అష్యూర్ వాటర్ ఇవ్వలేదు. రేపు పొద్దున బోర్డ్స్ ఫామ్ అయిన తర్వాత మీకు అష్యూర్ వాటర్ ఇవ్వలేదు కదా, ఈ ప్రాజెక్టుకి మేము ఎట్టిస్తాం అన్నటువంటి పరిస్థితి వస్తాం. మనం ముందే మేల్కోవాలి. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఫుల్ తీర్పు రాకమునిపే సుప్రీంకోర్టు నుంచి మేము కూడా నెక్స్ట్ మంత్ ప్రైమ్ మినిస్టర్ కూడా కలవాలా, దీనిపై రిప్రజెంటేషన్ ఇవ్వాలా అని చెప్పి మనతో కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేయడం జరిగింది. భవిష్యత్తులో మాకు కూడా ట్రిబ్యునల్ తీర్పు పూర్తి స్థాయిలో వెలువడక ముందే ఈ బ్యాక్వర్డ్ ఏదైతే కరువు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలు, తెలంగాణ మహబూబ్ నగర్ అటు తీసుకోండి, ఇటు రాయలసీమ